ఐజా నుంచి గద్వాల నుంచి ఐజా వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారి ఇది, జాతీయ రహదారి, అంతర్రాష్ట్ర రహదారి. ఈ రహదారి ఈ స్థాయిలో ఈరోజు కుంగిపోయింది, ఈ స్థాయిలో ఈరోజు గుంతలమై ఉంది అంటే మీ చేతగానితనం వల్ల ఈ రోడ్లుగా ఈ రకమైన పరిస్థితి వస్తుంది. అనేక వందల మంది ఈరోజు ఈ ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు యాక్సిడెంట్లు పాలవుతా ఉన్నారు. గర్భిణీలు హాస్పిటల్కి వస్తే వారు చాలా ఇబ్బందులు పాలవుతా ఉన్నారు. ఎంతో మంది స్కూటర్ల మీద కింద పడి మరణిస్తా ఉన్నారు. ఆటోలు కింద పడి యాక్సిడెంట్లు పాలవుతా ఉన్నాయి. రోడ్లు ఈరోజు ఈ ప్రాంతంలో పారిశ్రామిక వాడకి వెళ్ళేటువంటి ఈ రోడ్లని చాలా పెద్ద ఎత్తున నిర్మించాల్సినటువంటి అవసరం ఈ ప్రాంతంలో ఉన్న అధికార పార్టీ నాయకులకు ఉంది. అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా వాళ్ళ యొక్క స్వార్థపూరిత రాజకీయాల కోసం ఈరోజు అంతర్గతంగా వారు కుమ్ములాటలో ఉన్నారు తప్ప ఇలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు పెద్ద ఎత్తున గద్వాల నియోజకవర్గంలో ఉండే రోడ్లన్నింటినీ బాగు చేయాలి, స్వార్థపూరిత రాజకీయాలను పక్కన పెట్టాలి. మీరు తక్షణమే ముఖ్యమంత్రి గారితో కొట్లాడి పోరాటం చేసి మీరు అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని మీరు ప్రతిసారి కూడా బ్లాక్ మెయిల్ చేసే రాజకీయాల్లో మీరు ముందుంటారు. కాబట్టి మీరు అవసరమైతే రాజీనామా చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తెచ్చి గద్వాలని అభివృద్ధి చేయాల్సిన అవసరము, చారిత్రక అవసరము గద్వాల ప్రజలకు ఇచ్చారు. కానీ నువ్వు అదన్నీ పక్కన పెట్టి మీ యొక్క స్వార్థ రాజకీయాల కోసం, మీ పార్టీ మీ కాంట్రాక్ట్ల కోసం, మీ క్రషర్ల కోసం, మీ పైరవీల కోసం, మీకు ఇచ్చినటువంటి నోటీసులని విప్పసమరించడం కోసం మీరు ఈ రకమైనటువంటి ద్రోహం చేస్తా ఉన్నారు ఈ ప్రాంత ప్రజలకు. కాబట్టి తక్షణమే మీరు ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో పోరాటం చేసి అవసరమైతే రాజీనామా చేసి ఈ ప్రాంత రోడ్లని నిర్మించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మననే మాట్లాడిన మహబూబ్నగర్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామని చెప్పినారు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు అంత పెద్ద సిపాయి అయితే నిధులు కేటాయించినట్లయితే గద్వాల ఎందుకు అభివృద్ధి చెందదని ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను నేను ఇవాళ. మీరు కాబట్టి తక్షణమే ఈ రోడ్లను కానీ మీరు పూర్తిగా నిర్మించకపోతే పార్టీ తరఫున రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.